పెద్దలందరికీ నమస్కారం. నేను ఈరోజు నా గురించి ఒక కథ చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరిలో రోజు నన్ను చూస్తున్న వాళ్ళందరిలో ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతుంది. ఏంటి అంటే, ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఏం చేయకుండా ఉండి ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనేది మీలో ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకు చేస్తున్నాను అంటే, నేను పెళ్ళి వరకు ఎంఎస్సి చేశాను. తర్వాత పెళ్ళి కాగానే వరంగల్కి వచ్చాను. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో మా హస్బెండ్ కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ లెక్చరర్గా చేస్తుండే. కాబట్టి నేను అక్కడ తప్పనిసరి రావాల్సి వచ్చింది. అక్కడ రాగానే బిఎడ్ చేశాను. బిఎడ్ చేసినాక తర్వాత చాలా ప్రయత్నాలు చేశాను. తర్వాత వెంటనే జర్మనీ వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వచ్చాక మళ్ళీ ప్రయత్నాలు చేశాను. కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేకుండే. వాళ్ళని వదిలిపెట్టి నేను పోవడము చాలా బాధాకరంగా ఉండే. కనుక నేను ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కానీ నాకు అనిపించింది, నేను ఏదో చెయ్యాలి అనే నా పట్టుదల మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉన్నది. కానీ ఏం చేయగలను? నాకు సపోర్ట్ లేదు. మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన. నేను వాలీబాల్ ప్లేయర్ని. అన్నీ యాక్టివ్గా చేస్తానని తెలుసు అందరికీ. కానీ ఏం చేయలేకపోతున్నాను. కానీ ఎందుకు ఇప్పుడు మొదలుపెట్టాను అనే దానికి రేపు చెప్తాను, వినండి. ధన్యవాదాలు.